ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతూ ఉన్నారట. ఈ విషయాల గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏం జరగబోతుంది అంటూ ఎంతగానో ఆలోచనలో పడ్డారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు. జనసేన పార్టీని నిర్మించడం మాత్రమే కాకుండా పార్టీకి ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరమో వాటన్నింటినీ కూడా ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా ప్రజలకి ఒక మంచి అవగాహన తెప్పించి పార్టీ అంటే ఏంటో, పార్టీ పరంగా నాయకుడు ప్రజలకి చేసే ఒక అద్భుతమైన సేవలు ఏంటో అందరికీ కనువిప్పుగా చూపించాడు. అలాంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగిపోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సేవలు చేసినప్పటికీ కొంతమంది నాయకులకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత వీరం అంటో మనందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గారి పేరు వింటేనే వారందరూ కూడా విరుచుకుపడుతూ ఉంటారు. అందులో మొదటి స్థానంలో ఉండేది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కావాలని అనుకుంటున్నారట. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పగానే 1వ తేదీన థియేటర్స్లు మూత వేయాలని చెప్పుకొచ్చారు కొంతమంది సినీ ప్రముఖులు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా రాజకీయ విషయాల గురించి చర్చించడానికి భేటీ అవ్వాలనుకుంటున్నారా అనే విషయాలు మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. చూడాలి మరి చివరికి జగన్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్చలు జరుపుతారు ఏంటి అనేది.